జై తెలంగాణ మిత్రులారా, నిన్న నర్సంపేట మాజీ శాసనసభ్యులు తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమయాత్ర చూస్తే ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రజలతోని నర్సంపేట ప్రజలతోని మమేకమైన విధానం, ఆయన ప్రజల్లో ఆయన పెనవేసుకున్న బంధం ఏందో అర్థమైంది. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే, ఆయన ఏదో ప్రేమ వల్ల పోసినట్టు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి అంతిమ యాత్ర అనేది మేము అధికారిక లాంఛనాలతో చేస్తామనేసి లాస్ట్ చివరి క్షణంలో ఆయన ప్రకటించడం జరిగింది. ప్రకటించడం మంచిగానే ఉంది. నేనేదో గ్రీన్ ఛానల్ పెట్టి హాస్పిటల్లో పంపించిన, ఈరోజు అధికారిక లాంఛనాలతో చేసి ఆయన మీద ప్రేమ ఏదో ఒత్తాసు పలుకుదామని చూసిండు. కానీ అంతిమ యాత్రలో ఏం జరిగిందంటే ఒకసారి మీరు చూడండి. లోడింగ్ పొజిషన్ అని చెప్తే కానిస్టేబుల్ అంటే దూకుతున్నాడు గన్ను పట్టుకొని. ఇంకొకటి ఫైరింగ్ స్టార్ట్ అన్నాడు, ఆ గన్నులు వేల్తలేవు. ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ హోమ్ మినిస్టర్ చేతగాని దద్దమ్మ, ఆయన పాలనకు నిదర్శనం ఇదే. నువ్వు ఒక ఉద్యమకారుని అవమానించదలుచుకున్నావా? ఒక తెలంగాణ ఉద్యమకారుని, మాజీ శాసనసభ్యుని నువ్వు అవమానించదలుచుకున్నావా? నిన్ను ఎవడు చేయమన్నాడు అధికారికంగా? అడిగి ఎవడన్నా? నీకు నువ్వే చివరి క్షణంలో ప్రకటించినవు. ఇదేనా ఇది రేవంత్ రెడ్డి? నీ పాలనకు, నీ యొక్క హోంమంత్రి పదవికి, నీ యొక్క ముఖ్యమంత్రి పదవికి, నీ యొక్క బుద్ధికి ఇది ఒక నిదర్శనం.